అంటే మేము ఆయుధాలు వదిలేందుకు సిద్ధమైనం, ఆపరేషన్ కగార్ తుడిచిపెట్టేస్తామన్నాడు హోంమంత్రి. అయితే పదే 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 గుర్తు చేస్తున్నారు ఆయన. 2026 మార్చి కల్లా మావోయిస్టు రహిత దేశంగా భారత్ను నిలపనున్నామని అన్నట్టుగానే ఆ చర్యలు ఏర్పరేస్తున్నారు ఎక్కడికక్కడ మావోయిస్టులను. ఛత్తీస్గఢ్లో మళ్ళీ ఎన్కౌంటర్ జరిగింది. లొంగిపోతున్నారు, జనావాసంలో జనారణ్యంలో కలిసే వాళ్ళు కలుస్తున్నారు, పారిపోయే వాళ్ళు పారిపోతున్నారు, లొంగిపోయే వాళ్ళు లొంగిపోతున్నారు, చచ్చే వాళ్ళు చేస్తున్నారు. ఎన్కౌంటర్లో రీసెంట్గా ఛత్తీస్గఢ్లోని 2 వేరు జిల్లాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో 4 చనిపోయారు. రోజు చనిపోతూనే ఉన్నారు, చంపుతూనే ఉన్నారు ఎన్కౌంటర్లలో. ఎందుకంటే తప్పు కదా, మనకు ఒక ప్రజాస్వామ్య దేశం, మనకు ఒక రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది, న్యాయం ఉంది, రాసుకున్నాం మనం. వాటికి అనుగుణంగా ఇన్ని కోట్ల మంది ప్రజలు ముందుకెళ్తున్నప్పుడు చట్ట విరుద్ధం కదా ఆయుధం పట్టుకొని ఇష్టం ఉన్న వాళ్ళని చంపుతా అంటే చట్టాన్ని ఎట్లా చేతిలోకి తీసుకుంటారు? నా చైన్ ఫార్మర్ల నెపంతో అమాయక గిరిజనులను పొట్టన పెట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. రాజకీయ నాయకులను మీ ఆరోపణలు ఉంటే కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి. అది కాకుండా మేము ఆయుధం పట్టుకుంటాము, అడ్డొచ్చిన వాళ్ళను ఇది చేస్తాము అని అంటే ఏమంటారు? అందుకే కేంద్రం కఠినంగా వ్యవహరించింది. అప్పుడు కూడా ఇప్పుడు కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో చిదంబరం హోంమంత్రిగా ఉన్నప్పుడు ఆపరేషన్ గ్రీన్ హంట్ అదే. తర్వాత వచ్చిన ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కగార్ పేరుతో ఇంకా పూర్తిగా ప్రక్షాళన అంటే తుడిచిపెట్టడానికి, పూర్తిగా మావోయిజాన్ని, సిపిఐ మావోయిస్టులను పూర్తిగా తుడిచిపెట్టడానికే ఒక గట్టి సంకల్పంతో ముందుకెళ్తుంది. ఆ చర్యలు మనకు కనిపిస్తున్నాయి, ఆ రిజల్ట్.